హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి నెలలో అమలు కాబోయే ముఖ్యమైన సంక్షేమ పథకాల తాజా అప్డేట్స్ను క్లియర్గా తెలుసుకుందాం. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా పెన్షన్ల విషయానికి వస్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన పంపిణీ చేస్తారు. కానీ ఈసారి మార్చి 1 ఆదివారం కావడంతో ఫిబ్రవరి 28నే అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు అందజేయనున్నారు. 4,000 రూపాయలు మరియు 6,000 రూపాయల వరకు వర్గాల వారీగా పెన్షన్ అందుతుంది. ఒకవేళ ఫిబ్రవరి 28న తీసుకోలేకపోతే మార్చి 2 కూడా పొందే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 62,94,000 మందికి ఈ పెన్షన్లు అందుతున్నాయి. అదనంగా స్పెషల్ కేటగిరీ ఎమర్జెన్సీ పెన్షన్లు కూడా మంజూరీ చేస్తున్నారు. ప్రతి జిల్లాల్లో గరిష్టంగా 200 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా దివ్యాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక రైతులకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ చూస్తే అన్నదాత సుఖీభవ పథకం మరియు పిఎం కిసాన్ పథకం కింద నిధులు విడుదల చేయనున్నారు. ఈసారి మార్చి 10లోపు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేసే అవకాశం ఉందని సమాచారం. పిఎం కిసాన్ కింద 2,000 రూపాయలు మరియు అన్నదాత సుఖీభవ పథకం కింద 4,000 రూపాయలు జమ అవుతాయి. మొత్తంగా 6,000 రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి. అయితే ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. ఆధారు మరియు బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా లింకే ఉండాలి. అప్పుడే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు జమ అవుతాయి. ఇక రేషన్ విషయానికి వస్తే ప్రతి నెల 1వ తేదీ నుంచి పంపిణీ ప్రారంభమవుతుంది. వృద్ధులు దివ్యాంగులకు 2 రోజుల ముందుగానే ఇంటి వద్దకే రేషన్ అందిస్తున్నారు. ప్రతి వ్యక్తికి 5 కిలోల ఉచిత బియ్యం ఇస్తున్నారు. కొన్ని ప్రాంతంలో బియ్యం బదులుగా రాగులు లేదా జొన్నలు ఇస్తున్నారు. పంచదార అందిస్తున్నారు. గోధుమ పిండి 20 రూపాయలకే అందిస్తున్నారు. కందిపప్పు ఈసారి ఇస్తారా లేదా అన్నది కూడా ఇంకా స్పష్టత లేదు. ఇక కరెంటు బిల్లులపై కూడా శుభవార్త ఉంది. యూనిట్ ధరను ముందుగా 5.20 నుంచి 4.90కి తగ్గించారు. ఇప్పుడు మరో 10 పైసలు తగ్గించి 4.80కి తీసుకురానున్నారు. గతంలో ట్రూఅప్ ఛార్జీల రూపంలో వసూలైన మొత్తాన్ని రాబోయే బిల్లుల్లో సర్దుబాటు చేస్తామని తెలిపారు. దీంతో కరెంటు బిల్లు మరింత తగ్గే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుంచి చేతి మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించనున్నారు. ఇక మహిళల కోసం ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మరియు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు మార్చి 8న ప్రారంభమవుతాయి. డోక్రా మహిళలకు పిల్లల చదువు కోసం మరియు కుమార్తెల వివాహానికి 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు 4% వడ్డీతో గరిష్టంగా 48 వాయిదాల్లో రుణం ఇస్తారు. సొంతిల్లు లేని వారికి పిఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇల్లు మంజూరీ జరుగుతుంది. సొంత స్థలం ఉంటే నిర్మాణానికి సహాయం, స్థలం లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల వరకు ఉచిత స్థలం ఇస్తారు. నిరుద్యోగుల కోసం ఉగాదికి ఉద్యోగ క్యాలెండరు విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగ భృతి పథకంపై కూడా అప్డేట్ రావచ్చు. మార్చి 15వ తేదీలోపు అప్డేట్ రావచ్చు. నెలకు 3,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. చివరగా ఆడబిడ్డ నిధి పథకం కింద 18 నుంచి 60 ఏళ్ల మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వనున్నారు. మార్చి చివరిలో అంటే మార్చి 20వ తేదీ వచ్చేలోపు దీనిపై పూర్తి మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది. సో మీకు ఈ పథకాలు రావాలంటే మీ దగ్గర రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. ఎవరైనా కొత్తగా రేషన్ కార్డు తీసుకోకపోతే వెంటనే తీసుకొని ఈ కేవైసీ పూర్తి చేసుకోండి. అప్పుడే మీకు పథకాలు పొందే అవకాశం ఉంటుంది. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.